జ్ఞానము, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, ఐక్యత, వీటిని ఏం చేస్తున్నాం మనము? టీచ్ ఎవరు చేస్తారమ్మా? టీచ్ ఎవరు చేస్తారు? మీరే ఆలోచించండి. మామూలుగా చదువుకుంటారా? ఎవరు టీచర్స్ అంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ అనేది పూర్తిగా వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా దాంట్లో కొత్తది ఏముందా అని పరిశీలిస్తూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి. నేను ఈ మధ్యలో టీచర్స్ చూశాను. నేను ఏదంటే వాళ్ళు నేర్చుకున్న టైంలో ఉన్న టీచింగ్ ఇప్పుడు ఏం పని చేయదు. ఏంటమ్మా, వాళ్ళప్పుడు డాక్టర్స్ కూడా పాతకాలం డాక్టర్స్ వేరే, ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న టీచింగ్ వేరే. అలానే ఆ కాలంలో చదువు వేరే. దాన్ని బట్టి టీచర్ అయిన వాడు ఇప్పుడు అయిందని టీచర్ ఇచ్చేవాడికి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఆయనకి ఏ సబ్జెక్ట్ అయితే లేదన్నమాట లెక్కన. ఆ సమయంలో నడిచింది, ఇప్పుడు నడవదు. మనకేంటమ్మా, కంప్లీట్ సబ్జెక్ట్ అనేది పూర్తి అవగాహన రావాలి. విశ్వాసము టీచ్ చేయాలంటే విశ్వాసం గురించి టీచ్ చేయాలి. ప్రేమ గురించి చెప్పమంటే ప్రేమ గురించి చెప్పగలగాలి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచర్ ఎప్పుడు టీచ్ చేస్తాడమ్మా? మొత్తం కలిపి ఒకసారి చెప్పాడు. ఎప్పుడు చెప్తాడు? ఏ దినానికి ఆ దినం. అంతేకాదు, ఏ దినానికి ఆ దినం. రోజుకో పాట నేర్పిస్తాడు, ఒక గంట సేపు ఒక సబ్జెక్ట్. అలానే ఈరోజు సోదరుడు నీవు కానీ నేను కానీ అంటే చెప్పాలంటే ఆయన ఏం చెప్పబోతుండో ముందు ప్రిపేర్ అవ్వాలి. ఆయన ముందు ప్రిపేర్ కావాలి. సబ్జెక్ట్ తెలుసుకోవడం కాకుండా ఇప్పుడు నేను ఈ యొక్క చాప్టర్ని చెప్పగలుగుతున్నా చెప్పాలని ఒక ప్రిపరేషన్ అంటూ తన ముందు ఆయన ప్రిపేర్ అయ్యి అది ఏం చెప్పబోతుండో అని నేను అనకూడదు. కానీ నేను వచ్చిన నుంచి పొద్దున్న చూస్తూనే ఉంటా, ఏం చెప్పాలి అంటే మామూలు ఈ వాక్యం. అలానే ఇప్పుడు ఇక మన జీవితంలో కూడా ఏంటమ్మా, ప్రతి గంట కూడా పరలోకపు ప్రధానులకు మనం జ్ఞానాన్ని మనము బోధించే వారంగా ఉంటున్నాం కనుక ఎప్పటికప్పుడు ప్రిపేర్ ఈజ్ ఇంపార్టెంట్. విశ్వాసం గురించి నేను చెప్పాలి అనుకున్నప్పుడు విశ్వాసం గురించి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. దాన్ని మనం ఏం చేయాలి? చెప్పగలిగిన వాడే టీచర్. చెప్పితేనే టీచింగ్. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సోదరుడా, నువ్వు ఎట్లా చెప్తావో నేను చెప్పట్లేదు. జ్ఞాపకం లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడలేదు. ఏంటమ్మా, ఎలా చెప్తావు? ఏం బామ్మ నువ్వు చెప్పు, ఎలా చెప్తావు? కా గుణిస్తే కా, ఆ కొనిస్తే ఆ కాదు. ఏంటమ్మా, ఏంటి? ఎవ్రీథింగ్ నీవు అనుకునే విశ్వాసం కానీ ప్రేమ కానీ సోదరుడా స్తుతి ద్వారానే ఏం చేస్తాం మనం? చెప్పాలి. ఒక్క స్తుతి ద్వారా ఏం చేస్తున్నాం మనం? వీఆర్ టీచింగ్. మీరు చెప్పిన టీచింగే, నేను చెప్పిన అదే టీచింగ్. మీరు ఏది? ఆ స్థుతి. దేనిలో ఉండి? నీ విశ్వాసం నుంచి వచ్చిన స్థుతి, నీ ప్రేమలో నుంచి వచ్చిన స్థుతి, పరిశుద్ధత నుంచి వచ్చిన స్థుతి. ఈ స్థుతి ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో దెన్ యు ఆర్ ఏ టీచర్. అప్పుడు మన ఒక టీచింగ్ అనేది ఒక అర్థాన్ని ఇస్తుంది అనే సంగతి ప్రభు అయితే మాట్లాడుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది సోదరుడా. అందుకే మనం అందరం కూడా ప్రతి దాన్ని కూడా సిద్ధపడి దాన్ని మనం కన్వర్షన్ దేంట్లో చేయాలమ్మా? ఓన్లీ స్తుతి, ఓన్లీ ప్రైజ్. నా ఉద్దేశం చెప్తున్నాను. నాది మీరు దీన్ని ఎట్లయినా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నాట్యం ద్వారా నేను నా విశ్వాసం చూపిస్తా అనుకుందాం. ఏంటమ్మా, నాట్యం ద్వారా నా యొక్క ఫెయిత్, నా విశ్వాసం. అంతే కదా. తర్వాత పాటలు లీనమైపోయి నా ప్రేమను నేను వ్యక్తపరుస్తా, ప్రేమను టీచ్ చేస్తా. ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు చేసే పనుల్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకో, సరిపోద్ది. దెన్ వీఆర్ ఎ గ్రేట్ టీచర్స్. మనం ఆ విధంగా జీవించాలని ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి ఒక జీవితం దయచేసి ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సహోదరుడు చేయలేదా? రోమాపత్రిక 6వ అధ్యాయం
ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కనుకే మీ కాలము దాని అంతము నిత్య జీవం. ముందు పాపం నుంచి విమోచింపబడిన నేను దేవునికి దాసుగా ఉన్నట్టు పరిశుద్ధ ద్వారా నేను దాసునిగా ఉంటూ దాసుని క్యారెక్టర్ ఉంటూ ప్రతిదీ ఆయన చెప్పింది చేసినట్టు చేస్తూ చెప్పని దాన్ని కూడా చేయడానికి సిద్ధపడి ఉన్నప్పుడు అప్పుడే ఆయన నీతికి దాసుగా నేను ఇక్కడ ఉన్నప్పుడే ఆ దినాన ప్రభువుకి నేను దాసుగా ఉండగలను. ఇక్కడ నీతికి దాసులుగా ఉంటూ పరిశుద్ధత కలిగి ఉంటూ నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు. మనం ఇక్కడే జరిగిస్తాం. ఇక్కడ దాసునిగా ఉంటూ ఆయన మాటను ప్రతిదీ ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు ఉండి పరిశుద్ధత, ప్రేమ, నీతి ఈ మూడు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడే ఆయన దాసుడిగా ఉండగలుగుతా. సంఘంలో నేను దాసునిగా ఉండగలను. అప్పుడే నిత్య జీవం ఇస్తాడు. దాని ఫలమే నిత్య జీవం. వీటి ద్వారా ఒక ఫలాన్ని నేను తీసుకొచ్చి అప్పుడే ఆయన నిత్య జీవం ఇస్తాడు. అలాగే దేవుని స్తోత్రం. పరిశుద్ధత అనేది ఆ విధంగా దేవుడు మనకు ఫలంగా మనం అనుగ్రహించినప్పుడు దాసత్వం మనం పని కలిగి ఉన్నప్పుడు అనుకున్నదంటే ఒక పనిని మనం బలం అన్నది బలవంతులం, కానీ పని లేకపోతే దాసులు ఉంటాం. సో పనిని చేసుకొని దేవుడికి దాసులుగా ఉన్నప్పుడు దాని ఫలం పరిశుద్ధత, దాని అంతము నిశ్చయం. ఎండింగ్ పార్ట్ దేవుని స్తోత్రం. దానికంటే ముందు కొంచెం ముందు ఉంటుందంటే ఏమన్నా పాపం వల్ల కలిగే జీతము మరణం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. దానికి అది ఒక జీతం. అంటే పాపాన్ని మనం ఏం చేస్తున్నాం? దాసత్వం చేసి జీతం ఉంటే జీతం ఎవరు చేస్తారన్నా? దాసుడిగా ఉంటేనే జీతం వస్తుంది. అందుకే పాపానికి వచ్చే పాపానికి దాసులు అయిపోయినప్పుడు అప్పుడు ఏమైంది? జీతం ఏంటి? మరణం. ఇక్కడేంటి? ఇక్కడ జీతం ఏంటి? నిత్య జీవం. ఫలము దాని అంతం నిత్య జీవం. ఆ విధంగా మనం జీవిస్తాం. దేవుని పరిశుద్ధం. అన్ని విషయంలో సౌఖ్యంగా వర్తిల్లవాలని ప్రార్థించున్నాను. నేను సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. సహోదరులు వచ్చి సత్య ప్రవర్తన వచ్చి సాక్ష్యం ఇచ్చినారు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినడం కంటే నాకు సంతోషం ఏది లేదు. ఇది గొప్ప సంతోషం, మామూలు సంతోషం. నేను పనివాడు నాకు పేరును పొందుతాను. పని కలిగి ఉన్నప్పుడు నా యజమాని నా తండ్రిని నేను సంతోషపెట్టాలి అంటే పని కలిగి ఉంటాను. పనివాడు దాసులు అని నేను పేరు పొందుకుంటాను. పని కలిగి ఉంటాను. పని కలిగి ఉన్నప్పుడు మాత్రమే నా తండ్రిని నా యజమాని గనపరచగలుగుతాను, ఆయన మహిమపరచగలుగుతాను. అప్పుడే నా పిల్లలు ఈ విధంగా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు, పని కలిగి ఉన్నారని వినదంటే నాకు ఎక్కువైన సంతోషం ఏది కూడా లేదు. సత్య ప్రవర్తన కలిగి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు దాసులు పని కలిగి ఆయన దాసులు అని చెప్పే విధంగా ఆయన పనివాడు పని కలిగి ఉన్నాడని తండ్రి చెప్పేది. ఆ పనిని బట్టి నేను ఆయన కనపరిచినప్పుడు ఆయన సంతోషిస్తాడు. యజమానుడు అంటే దాసుడికి ఒకటే క్యారెక్టర్ ఏంటంటే ఒకటే పద్ధతి అంటే నా యజమాను నేను నా సంతోషం. దాసుని సంతోషం నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చెప్పాను కూడా చెప్తున్నాను, నాకు కూడా మీకు పంచుకున్నాను. దాసుడి కంట ఈవెన్ వాళ్ళకి భార్యతో పండుకో మంచిగా నిద్రపోవడానికి కూడా ఛాన్స్ లేదా. అర్ధరాత్రి పిలిచి దొరుకుంటున్నావు ఆయన దాసుడు. అర్ధరాత్రులు నా పిల్లలతో పండుకున్నాను అని ఈ పిల్లల సంతోషం లేదు, భార్య సంతోషం లేదు, ఇక వేరే సంతోషాలు ఉంటే దాసుడు కాదు. నేనమ్మా దాసుడు అనిపించుకోవద్దు. తప్పు. మెయిన్
నా యజమాని సంతోషపెడతాం అనేది మన జీవిత ఆశయం, ద కాన్సెప్ట్. దేవుని స్తోత్రం సిస్టర్. మీరు ప్రేమలో స్థిరంగా ఉండవాలని, ఆ ప్రేమను లోతు, వెడల్పు, పొడవు, దానిని కొలువుటకు మీరు జ్ఞానం కలిగి ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. దాన్ని కొలవాలి. దాని పొడవు, ఎత్తు, లోతు కొలుస్తూ ఇది అనంతమైనది అని చెప్పాలి. చూపించాలి. ఆమె ఆ విధంగా ఉండాలని, ఆ జ్ఞానం మీరు కలిగి ఉండాలని పరిశుద్ధుడైన పౌలు ప్రార్థిస్తున్నాను. దానికి మీకు జ్ఞానం కావాలి అని ప్రార్థిస్తున్నాను. తర్వాత కిందికి రానండి, అడిగిన వాటి కంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేయాలి అని నిన్న చెప్పగా ఇంకా సంతోషం. దాసుడు చెప్పిందే కాదు, ఇంకా చేయాలి, ఇంకేమైనా చేయాలా, అదే ఇంకేమైనా చేయాలా, అదే అదే ఏం అడుగుతున్నా ఇప్పుడు హల్లెలూయా. ప్రేస్తున్నాడు. అది కూడా పైన కూడా సంఘం గురించి రాయాలి. దేవుని కుటుంబం అంటారు కదా, దేవుని స్తోత్రం మొత్తం క్లియర్గా దాని నుంచే వచ్చేసింది. దేవుని స్తోత్రం. సరే, ఇంకా మనం దేవుని కనపరచుకుంటాం.